లేదు. ఆ ఇండికేషన్ ఉంటే బహుశా కాపాడడానికి బీఆర్ఎస్లో ఇంకో 10,000 మంది అన్న ఎమ్మెల్యేలు రెడీగా ఉంటుంటారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి. రైట్ సార్. అండ్ ధర్మపురి అరవింద్ రేవంత్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య సార్, ఇది మీ పౌరుషం చచ్చిపోయింది, మీరు బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామన్నారు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తామన్నారు అని చెప్పి గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డికి జరిగిన అవమానాలను కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు సార్. రేవంత్ రెడ్డికి అర్ధరాత్రి 2 గంటలకి కొడంగల్లో నిద్రలేపి మరీ ఎత్తుకుపోయి జైల్లో పెట్టారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో 6 నెలలు జైలుకు పంపించారు. ఫామ్ హౌస్ మీదకి ఏదో డ్రోన్ పంపించారని చెప్పి మీ మీద కేసు పెట్టి లోపలేశారు అని చెప్పేసి, మీకు ఎంత చేసినా కూడా ఇప్పుడు మీరు 9 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, కానీ మీ పౌరుషం చచ్చిపోయింది, మీరు ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి. నిజంగా రేవంత్ తీరులో ఏదైనా మార్పు వచ్చిందా? అరవింద్ అంటే పౌరుషంతో జరిగేది కాదు కదా, చట్టంతో జరగాలి కదా. అంటే ఇప్పుడు 9 నెలలు అయింది, కేసీఆర్ పైన కేసీఆర్ ప్రభుత్వం జరిగిన ఆరోపించబడిన అవినీతి పైన ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి పౌరుషం లేదు. యూపీఏ హయాంలో ఎన్ని కుంభకోణాలు, మోడీ దేశమంత్రి చెప్పారు. 2G కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? స్పెక్ట్రమ్ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? బొగ్గు కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? అగస్టియా వెస్ట్లాండ్ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? డిఎల్ఎఫ్ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? మీరు ఇన్ని కుంభకోణాలు. అంటే మోడీకి కూడా పౌరుషం లేదన్నట్టే అరవింద్ ప్రకారం. అరవింద్ 9 నెలల్లో రేవంత్ రెడ్డి చేయకపోతేనే పౌరుషం లేదంటే 10 ఏళ్లలో మోడీ చేయలేదు కదా. అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ నరేంద్ర మోడీకి పౌరుషం లేని నాయకుడు అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇందుకే ఇప్పుడు బేసిస్ ఒకటే ఉండాలి కదా ఎవాల్యుయేషన్కు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల పైన 9 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోలేదు అంటే ఆయనకు పౌరుషం లేదు. ఎస్, దిస్ ఈజ్ వాట్ అరవింద్ ఈక్వేషన్, అరవింద్ ఫార్ములా కదా. యాజ్ పర్ దిస్ అరవింద్ ఫార్ములా 10 ఏళ్ళుగా నరేంద్ర మోడీ చర్యలు తీసుకొని ఇన్ని కుంభకోణాలు చెప్పాడు. మీకు ఒక్కటి కాదు 2 కాదు, ఇప్పుడు ఇన్ని కుంభకోణాలు చెప్పాడు కదా కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు బీజేపీ ఏమనాలి? అవి కుంభకోణాలన్నా కాదనాలి, కాదనలేరు. నిన్న కాకమన్న అనురాగ్ ఠాకూర్ వీటన్నిటినీ పార్లమెంట్లో చదివినిపించాడు. ఒక కొద్ది ఎన్నికలకు ముందు మీకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 10 years ఆఫ్ కరప్షన్ అని ఒక డాక్యుమెంటే పార్లమెంట్కి పెట్టారు. అంటే మరి వీళ్ళు అప్పుడు కుంభకోణాలు జరిగిన నేను ఒప్పుకుంటున్నాను, మరి ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు నాకు చెప్పండి. ఏ కాంగ్రెస్ నాయకులు ఎన్నేళ్ళు జైల్లో ఉన్నారో చెప్పండి. ఒకసారి చిదంబరం పోయొచ్చారు అట్లా టైంపాస్కు. అసలు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడు అని చంద్రబాబు నాయుడు ఊరూరా తిరిగి చేశాడు. నరేంద్ర మోడీ కూడా చేశాడు 2014లో. మీకు స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ అన్న మాటలు. మరి 10 ఏళ్ళు అయిపోయింది కదా, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే కదా, 14 to 19. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా 10 ఏళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల కుంభకోణాలు ఏమేమి చెప్పండి నాకు. వీక్లీ ఫ్రైడే రోజు కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండా ఎగ్జంప్షన్ వచ్చింది. 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి, ఏమేమి చెప్పండి నాకు. ఇప్పుడు కుంభకోణాలు జరగలేదన్నా చెప్పాలి, జరుగుంటే అడిపోయిన చర్య అయినా కావాలి, ఏదైనా జరగాలి కదా. ఏం పెట్టా చెప్పండి. ఇప్పుడు 5 ఏళ్ళు పోనీయండి. సిబిఐ ఈడీ కేసులు కాకుండా 2014-19 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టే కేసులు చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఒక ఉదాహరణ చెప్పండి నాకు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి అరెస్ట్ చేసింది. సో కేంద్ర సంస్థలు పెట్టిన కేసులు మినహా 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్, రాష్ట్ర సిఐడి ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంచి చెప్పండి. అంటే మరి చంద్రబాబు నాయుడుగా పౌరుషం లేదన్నట్టే కదా అరవింద్ ఈక్వేషన్ ప్రకారం. ఇప్పుడు మేలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, 2 నెలలు అయింది. చూద్దాం ఇంకో ఏడాది తర్వాత ఏం జరుగుతుంది. సో ఇంత క్లియర్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. మరి ఎవరికి పౌరుషం ఉన్నట్టు ఈ దేశంలో? అరవింద్గా దేవుడుగా భావించే నరేంద్ర మోడీకే పౌరుషం లేదు కదా. ఎందుకంటే ఆయన ఎవరిని లోపలేయలే కదా. లోపలేయకపోగా బీజేపీలో వేసుకున్నారు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణ రచయిత అశోక్ చౌహాన్, ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్. అంటే అదా పౌరుషం. అంటే కాంగ్రెస్ పార్టీలో
ఆఖరికి కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను తన వాళ్ళకి ఇప్పించుకున్న అశోక్ చౌహాన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్. సో ఇదా పౌరుషం అంటే పౌరుషం అంటే వాళ్ళను కేసులు చూపెట్టి బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవడం పౌరుషమా? సో అందువల్ల మన దేశంలో రాజకీయ అవినీతి మాటలు ఎలా ఉంటాయి, చేతలు ఎలా ఉంటాయి అన్న దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. రైట్ సార్. ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారంటూ నిన్న చాలా పెద్ద హడావుడి జరిగింది సార్. బట్ పోలీసులు